रहमतनगर में कांग्रेस को वोट देना, गरीबों के मकान तोड़ने का लाइसेंस। केटीआर बीआरएस के वर्किंग प्रेसिडेंट व रियासती वजीर केटी रामाराव ने इल्ज़ाम आयद किया है कि अगर रहमतनगर में कांग्रेस को वोट दिया गया तो ये गरीब आवाम के घरों को मुनहदिम करने का लाइसेंस साबित होगा। केटीआर ने कहा कि हाइड्रा हुकाम अमीरों को हाथ नहीं लगाते। हत्ता के चीफ मिनिस्टर रेवंत रेड्डी के भाई तृप्ति रेड्डी का गैर कानूनी मकान जो दुर्गम चेरुवू के करीब वाक़े है वो भी बचा लिया गया, मगर रहमतनगर, बोराबंडा, यूसुफगुड़ा, शेखपेट और एरागड्डा जैसे इलाकों में सिर्फ गरीब आवाम को ही बुलडोज़रों का निशाना बनाया जा रहा है। उन्होंने मजीद कहा कि कांग्रेस पार्टी वोट खरीदने के लिए रकम बांट रही है, लेकिन जुबली हिल्स के एमएलए मगंती गोपीनाथ के इंतकाल के बाद अब आवाम की जिम्मेदारी है कि मुत्तहिद होकर अपने घरों और आवाम की हिफाजत करे। चैनल को लाइक करें, शेयर करें और फॉलो जरूर कर लें। మీరుగిన రహమత్ నగర్ లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ కు వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు గులగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దా మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు ఎఫ్టీఎల్లా, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రహమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఈ అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్నిపారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాలు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు.